ఫ్రెండ్స్ చూడండి, బిర్యానీలోకి మసాలా ప్రిపేరింగ్ ఇది. వెల్లుల్లిపాయలు, తర్వాత అల్లం, ఉల్లిపాయలు, టమాటా పేస్ట్ ఆడేస్తున్నాను. ఇది నార్మల్గా ఉంటుంది, బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ వస్తుంది. మొత్తం ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సండే కదా, ఏం వండుకున్నారు? ఈరోజు సండే స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి. నేనైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఐటమ్స్ తోటే, పెద్దగా ఏం ఐటమ్స్ ఏం అవసరం లేదు. కానీ నేను చేసే విధానం చాలాసార్లు డిఫరెంట్గా ఉంటాయి. ఈ డిఫరెంట్ కూడా చూడండి మీరు, చాలా బాగుంటుంది. స్పైసీగా ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది, కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. అది కూడా మీకు ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను వీడియో. కానీ ఒక్కొక్కరు చేయాలంటే చాలా కంగారు పడతారు. బిర్యానీ అంటే మనకేం అంత లేదు, ఎందుకంటే అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి. బిర్యానీ సామాన్లు వేస్తున్నాం చూడండి. బిర్యానీ అంటే అట్లాగా ఇలాగా ఎలా వస్తుందో ఏంటో అవన్నీ అనుకుంటారు, కానీ లేదు, నార్మల్గా చేసేవచ్చు. ఈ కాలంలో బిర్యానీ రాకుంటే ఎవరండి? మా సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు, వాళ్ళు ఎంత టెన్షనో వండేకి. ఎందుకంటే మాకురావు అంటారు అందరూ. నేర్చుకుంటే సింపులేనండి ఏమైనా. మనం బిర్యానీ మసాలాలు వేసాం కదా, ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేస్తున్నాము. కాదండి, నేర్చుకుంటే ఎంత పెట్టింది బిర్యానీ చెప్పండి మీరు. మనం హోటల్లో తినేకంట మన ఇంట్లో వండుకొని తృప్తిగా తినచ్చు, పిల్లలతోటి, హస్బెండ్. చాలా మంచిది. ఎందుకంటే బోర్డు డబ్బులు పెట్టి మనం బయటికి వెళ్ళి వండుకొని చేయాలంటే చాలా ఇబ్బందులు కదా. తక్కువ అవుతుంది ఆ డబ్బులు పాపము. మనం హోటల్కి వెళ్ళామంటే ఒక 1500 2000 అబ్బో ఉండాలి కదా మనకి. అవునా కదా? చెప్పండి, మీరే కామెంట్ చేయండి. ఎందుకంటే మనం ఇంట్లో వండుకొని తినేదే చాలా తృప్తిగా ఉంటుంది, చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. హోటల్ ఫుడ్ తినద్దండి, చాలా బాగోట్లేదు ఇప్పుడు ఆరోగ్యాలు. అవి దీన్ని చూసుకొని తింటారేమో అనుకుంటాను. మీరు ఏమైనా తప్పుగా అనుకోవద్దు నేను అన్నానని. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గినాయి కాబట్టి ఇప్పుడు టమాటా వేద్దాం తాలింపుకి. చికెన్ బిర్యానీ కదా, పోపు అంతా మగ్గుతుంది. ఇప్పుడు టమాటా మగ్గిస్తున్నాం, టమాటా కూడా వేసేసుకుందాం, మగ్గుతాయి. టమాటా మగ్గినాక మనం చికెన్ ఆల్రెడీ క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్. కొంచెంసేపు చేస్తాను. టమాటా చూడండి తక్కువ వేస్తాను, ఆల్రెడీ టమాటా మనం పేస్ట్ వేసుకున్నాము, చూపిస్తాను మీకు పడుతున్నాను. ఇదంతా ప్రాసెస్ అంతా మగ్గినాక మనం చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకుందాం. 1 కిలో బియ్యానికి 1 కిలో చికెన్ తీసుకున్నాను నేను. చాలా సింపుల్ ఫ్రెండ్స్, మీరు ఏం ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. కామెంట్ చేయండి, చేస్తేనే మీకు టేస్ట్ తెలుస్తుంది. నేను చేసే వంటలు నచ్చుతున్నాయి ఫ్రెండ్స్, మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. బాగుంటున్నాయి అక్క, బాగలేదు, అలాగా ఇలాగని పెడతారు కదా, పెట్టండి, పర్వాలేదు. పెట్టండి, నేనేం ఫీల్ కాను, పెట్టండి. కానీ రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేస్తున్నాయి కదా, నాకు తెలుస్తుంది. ఓకేనా? ఇంకేం ఫ్రెండ్స్, అందరూ ఈరోజు సండే కదా, ఇలా వండుకున్నారు. నేనైతే బిర్యానీ చేసుకుంటున్నాం. అయితే చికెన్ బిర్యానీ ఇవాళ. ఇది మా పిల్లలు బాగా ఇష్టం. మటన్ బిర్యానీ కన్నా చికెన్ బిర్యానీ బాగా తింటారు ఫ్రెండ్స్ పిల్లలు. చికెన్ అంతా బాగా మగ్గిపోవాలి. మగ్గినాక మనం మసాలా వేసేసుకుందాం దాంట్లోనే. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే బాగా మగ్గింది ఆయిల్లోనే. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం. మసాలా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటా పేస్ట్ అంతే. ఇది టమాటా వేసాం కాబట్టి ఇది కూడా బాగా మగ్గాలి, మసాలా అంతా బాగా మగ్గాలి. మనం అంతా కలుపుకుందాం గరిటెతోటి. ఇదంతా బాగా మగ్గిందనుకో మనకి వాటర్ కూడా తక్కువ వేసుకోవచ్చు చూసుకొని, ఎందుకంటే నేను బియ్యం నానబెట్టుకున్నాను కదా, దాని క్వాంటిటీ తీసుకొని మనం చూసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మసాలా బాగా మగ్గింది కాబట్టి మనం కొంచెం సిమ్లో పెట్టుకొని తర్వాత పుదీనా కొత్తిమీర వేసేసుకుందాం చికెన్లో. తర్వాత కొద్దిగా ఉప్పు, ఇది కూడా ఇందులో ఆయిల్లో బాగా ఫ్రై అయితే కొత్తిమీర పుదీనా సూపర్ టేస్ట్ వస్తుంది. ఫ్రై కావాలి. ఇందులోనే కొద్దిగా కారం వేసుకుందాం. చికెన్ తెల్లగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకుంటాం కదా, కొద్దిగా వేస్తున్నాను నేనైతే, తక్కువ. తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసుకుందాం.
కొద్దిగా బాగా ఆయిల్లో ఫ్రై అయితే పచ్చితనం పోతుంది కాబట్టి బాగుంటుంది. తర్వాత మనం వాటర్ వేసుకుందాం. చూడండి, క్వాంటిటీ తీసుకోండి, మీకు ఎంత కావాలో అంత వాటర్ తీసుకొని వేసుకోండి సరిపడగా. రైస్ అయితే పొడి పొడిగా వస్తుంది, సూపర్ ఉంటుంది. అలా క్వాంటిటీ తీసుకుంటేనే మనకి కరెక్ట్గా చేయగలం, ఒక బెనిఫిట్ ఉంటుంది, మనం కరెక్ట్గా చేయగలం. చూడండి ఫ్రెండ్స్, వాటర్ వేసుకున్నాను నేను. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. కొంచెం తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే నేను బియ్యం నానబెట్టుకున్నాను కదా, నాకు సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకే మనం కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు సరిపడగా వేసేసుకొని ఇంకా బిర్యానీలోకి నేనైతే సరిపడగా వేసేస్తున్నాను. తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలా 1 స్పూను కొంచెం, తర్వాత కొద్దిగా గరం మసాలా, తర్వాత కొంచెం టేస్టింగ్ సాల్ట్. టేస్ట్ అయితే సూపర్ వస్తుంది, కొద్దిగా వేస్తున్నాను, చూసి వేసుకోండి. అంత బాగా కలిపేసుకుందాం. కలిపేసుకున్నాక కొద్దిగా బాయిల్ కావాలి, అంత బాగా మరగాలి. చికెన్లో వాటర్ వేసాం కదా, మరగాలి. మరిగాక మనం రైస్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎసరు అయితే మరిగిపోతుంది, మనం రైస్ వేసేసుకుందాం. ఓకేనా, చూసి వేసుకోండి, తెలుస్తుంది రైస్. ఇలా మరిగేటప్పుడు వేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది బిర్యానీ. ఫ్రెండ్స్, రైస్ వేసేసాను కదా, ఇప్పుడు అంతా కలిపేసుకుందాం. చూడండి, కారము మసాలాలు అన్నీ సరిపోయినాయి, ఉప్పు అంతా పర్ఫెక్ట్గా చూసుకోండి. నేనైతే కొంచెం ఉడికిన తర్వాత నిమ్మకాయ ఒకటి, నెక్స్ట్ నెయ్యి వేసుకుందాం. కొంచెం ఉడికాక వాటర్ అంతా ఇంకుతుంది కదా రైస్కి, అప్పుడు వేసుకుంటే దాని టేస్ట్ అనేది సూపర్గా తెలుస్తుంది. మీకు ఆ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, వాటర్ అంతా ఇంకిపోయింది రైస్లోనే. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండేసుకుందాం. ఒకటి నిమ్మకాయ పిండుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే వేడి తగ్గుతుంది. ఎందుకంటే బిర్యానీ హీట్ అంటాం కదా, దానివల్ల హీట్ చేస్తుంది కాబట్టి 1 నిమ్మకాయ 2 నిమ్మకాయలు పిండేసుకుందాం మీరు ఇంట్లో ఉన్నంత వరకు కొంచెం, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వేడి రాదు. మన నిమ్మకాయ చికెన్లో కానీ మటన్లో కర్రీలో కానీ నిమ్మకాయ కానీ పెట్టుకుంటే మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మీకు వేడి కూడా చేయదండి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి వేసేసుకుంటే రైస్ అయిపోతుంది. ఇంకా మనం సిమ్లో పెట్టేసుకుంటే ఇంకా రైస్ అంతా అయిపోతుంది. ఇదంతా కొంచెం కలిపేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది బిర్యానీ. ఓకేనా, ఇప్పుడు దీంట్లోకి కర్రీ ప్రిపేర్ చేస్తాను. మా హస్బెండ్ బిర్యానీ అంటే తినరు, నేను పెళ్ళి అంటే తినేస్తాము. ఆయన కర్రీ ఉండాలా. కర్రీ కూడా మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను, పెడతాను వీడియో. బిర్యానీ చికెన్ కర్రీ. ఓకేనా.